దేవుడు మనకి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించువాడుగా ఉన్నాడు. అయితే ఎందుకు దేవుడు మనకి శాంతి సమాధానాలను అనుగ్రహించాలి? ఎవరికి దేవుడు శాంతి సమాధానాలను అనుగ్రహిస్తాడు? ఎవరి ద్వారా శాంతి సమాధానాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు? అసలు ఎవరి శాంతిని మనకు అనుగ్రహిస్తాడు? ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానం శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించువాడు. ప్రభు శాంతి సమాధానాలను అనుగ్రహించువాడు. కొన్ని వాగ్దానాలను చూద్దాం. అయితే దేవుడు ఎందుకు శాంతిని మనకు అనుగ్రహించాలి? ఎవరికి శాంతి సమాధానాలను అనుగ్రహించాలి? ఎవరి ద్వారా శాంతి సమాధానాలను అనుగ్రహించాలి? ఎవరిది శాంతిని, సమాధానాలను మనకు అనుగ్రహిస్తాడు దేవుడు? చూద్దాం. మొదటిగా యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అంటే ఎవరి శాంతిని అంటే యేసుక్రీస్తు ప్రభువారి శాంతిని మనకు అనుగ్రహించి వెళ్ళుచున్నాడంట. అలాగే యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ప్రభు వారి పేరేంటంటే సమాధానకర్త. అంటే సమాధానము, శాంతి ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు వారిది. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండును. అంటే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము, అంటే సమాధానానికి కర్త అయిన దేవుడు శాంతినే మనకు అనుగ్రహిస్తున్నాడు. అలాగే ఎవరి ద్వారా దేవుడు మనకి శాంతి సమాధానాలను అనుగ్రహిస్తాడు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. అంటే ఎవరి ద్వారా మనకి దేవునితో సమాధానం? యేసుక్రీస్తు ద్వారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు? నేనే సత్యము, మార్గము, జీవము. అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండుటకు యేసుక్రీస్తు తన శాంతినే మనకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు. అలాగే ఎవరికి శాంతి సమాధానాలను దేవుడు అనుగ్రహిస్తాడు? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేసేదు. ఎవరికి శాంతి సమాధానాలు అనుగ్రహిస్తారు? ఎవరి మనసు అయితే యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆనుకొని ఉంటుందో వాళ్ళకి పూర్ణ శాంతి అనుగ్రహిస్తాడంట. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరికి శాంతి సమాధానాలు కలిగిస్తాడు దేవుడు అంటే ఆయనకి ఇష్టమైన మనుషులకి, అందరికీ కాదు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే దేవుడు చెప్పిన పనులు చేస్తారో, ఎవరైతే దేవుని మాట వింటారో. ఒక తల్లిదండ్రులు ఉంటారు, ఆ తల్లిదండ్రులకి ఎవరంటే ఇష్టం? బిడ్డలు ఒక 2-3 బిడ్డలు ఉన్నారనుకో, ఒక తల్లిదండ్రులకి ముగ్గురులో ఎవరంటే ఇష్టపడతారు తల్లిదండ్రులు? ఎవరైతే తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారో, ఎవరైతే తల్లిదండ్రులు ఇష్టానుసారంగా నడుచుకుంటారో, ఎవరైతే తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారో ముగ్గురులో వాళ్ళనే ఇష్టలుగా ఉంటారు, వారే ఇష్టలుగా ఉంటారు. ఎగ్జాంపుల్గా ఒక పెద్ద కుమారుడే ఉన్నాడు. పెద్ద కుమారుడే తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నాడు, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటున్నాడు, తల్లిదండ్రులు మనసు ఎరిగి వారికి ఇష్టమైన పనులు చేస్తున్నాడు అనుకో, ముగ్గురులో ఎవరంటే ఇష్టం?
పెద్ద కుమారుడు అంటేనే ఇష్టం. అలాగా అందరూ విశ్వాసులే, అందరూ క్రైస్తవులే, అందరూ దేవుణ్ణి నమ్ముకున్న జనాలే. కానీ తండ్రి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో, అంటే దేవునికి ఇష్టలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే శాంతి సమాధానాలను అనుగ్రహిస్తాడు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వాళ్ళకి సమాధానము. తర్వాత కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారిని దేవుడు ఏమంటాడంటే తన ప్రజలు అంటున్నాడు. ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారు ఆయన ప్రజలు, ఆయన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదిస్తాడంట దేవుడు. అలాగే మనకి శాంతి సమాధానాలను ఎందుకు అనుగ్రహించాలి దేవుడు? చూద్దాం. యోబు గారు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుడు ఎందుకు మనకి శాంతి సమాధానాలను ఇవ్వాలి అంటే, ఆయనతో సహవాసం చేసిన ఎడల. ఎందుకు ఇస్తాడు దేవుడు శాంతి సమాధానాలని? ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనకి ఇష్టలుగా ఉండడానికి దేవుడు మనకి సమాధానం కలుగజేస్తాడు. అలాగే ఎవరికైతే శాంతి సమాధానాలు కావాలి అని అనుకుంటారో వారు దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే సమాధానము శాంతి కలుగును అని వారు గుర్తెరిగి దేవుణ్ణి ఆనుకొని దేవుణ్ణి హత్తుకొని జీవిస్తారో వాళ్ళకి దేవుడు శాంతి సమాధానాలు అనుగ్రహించువాడుగా దేవుడు ఉన్నాడు. దేవుడు ఈరోజు ఈ వాగ్దానము మన పట్ల, మన కుటుంబంలో ఉన్న వారందరి పట్ల దేవుడు ఈ వాగ్దానాలను నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.